అందరికీ నమస్కారం. శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ఈ ఈ మొన్న పోయిన శుక్రవారం రోజున ఎమ్మిగనూరు మండలం కలగొట్ల గ్రామం అనగా మా స్వగ్రామంకి వచ్చి మీ భూమి మీ హక్కు అనే పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో మా భూమి మా హక్కులను కాలరాస్తూ భూ రీసర్వేలో అధికారులు చేసిన తప్పిదాల వల్ల మా భూమిని ఇతరుల రైతులపై ఎక్కించి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. దీంతో మా చట్టబద్ధమైన భూ హక్కును మేము కోల్పోయాం. సో ఈ అన్యాయం వివరిస్తూ మా వినతి పత్రాన్ని తీసుకెళ్లి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. అక్కడున్న కింది అధికారులు తీసుకొని మమ్మల్ని అక్కడి నుంచి అనంతరం పోలీస్ స్టేషన్కి చంటి బిడ్డతో సహా నన్ను మా అమ్మను పోలీస్ స్టేషన్కి తరలించి సాయంత్రం 7 గంటలకు విడుదల చేయడం జరిగింది. సో మా హక్కుకై మాకు జరిగిన అన్యాయాన్ని శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి వివరించడం తప్ప మేము చేసిన అన్యాయం ఏమిటి, మేము చేసిన తప్పేమిటి? మా గ్రామంలో ఇతర రైతులకు వాళ్ళ హక్కు పత్రాల ఆధారంగా పాసు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. సో ఈ విధంగానే మా హక్కులను మేము కూడా అదే కోరుకుంటున్నాము. మా పాసు పుస్తకాలని మా హక్కు పత్రాలని పరిశీలించి మాకు నిజమైన పాసు పుస్తకాలు ఇవ్వాలని గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, స్థానిక ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి గారికి, కలెక్టర్ సిరి మేడం గారికి, తహసీల్దార్ సార్ గారికి కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. మా తండ్రి గారు చనిపోయి ఇంటి పెద్ద లేక ఆడపిల్లలం చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. సో ప్రతిసారి మేము ఆఫీస్ల చుట్టూ తిరిగి అలసిపోతున్నాము. ఇప్పటికైనా మాకు కనీసం కనకరించి న్యాయం చేయండి సార్. తప్పు ఉంటే తప్పు అని చెప్పండి. ఏ తప్పు లేకుండా మమ్మల్ని ఇలా తిప్పడం ఎంతవరకు న్యాయం సార్? తండ్రి లేక ఇప్పుడే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మా భూమిని మా హక్కును కోల్పోయి ఇంకా చాలాసార్లు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. కానీ జస్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చేస్తూ కంటిన్యూగా ఆఫీసుల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. దయచేసి మా భూమి మా హక్కు పత్రాలు కరెక్ట్ చేసి మాకు ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ప్లీజ్ సార్, మా పత్రాలు మాకు ఇప్పించండి. థ్యాంక్ యూ సార్.